సో గుంటూరు జిల్లా చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషోర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారనమాట. సో ఆయన 70 చిరంజీవి గారి బర్త్డే చిరంజీవి గారి 70th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఆయన ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. సో ఎలా అనిపిస్తుంది ఆయన 70th బర్త్డే సెలబ్రేషన్స్ ఇవి? అంటే మీ ఫ్యాన్స్ అందరికి ఆయన బర్త్డే అంటేనే ఒక పండగలా చేస్తారు మీరు. సో అండ్ ఆయనకి మీకు ఆయనతో ఉన్న ఒక మంచి బాండింగ్ అండ్ ఆయన గురించి మీ మాట లేదు. అది బాండింగ్ అనే కంటే కూడా బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాస్ తో బాండింగ్ లేని మెగా అభిమాని ఎవరు లేరు. అందరూ కూడా బాస్ ఎప్పుడు చెప్పేది ఒకే ఒక మాట ఏంటంటే మనందరం కూడా మెగా బ్లడ్ బ్రదర్స్ అని చెప్తారు. సొంత అన్నదమ్ముల్లాగే నాగబాబు గారిని, కళ్యాణ్ గారిని ఎలా చూసుకుంటారో అదే విధంగా మిగతా అభిమానులందరినీ కూడా చాలా సక్కుం చేసుకునేటువంటి మహోన్నతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అభిమానిగా పుట్టడం అనేది గర్వకారణం మాకు. అయితే చిరంజీవి గారు బర్త్డే సెలబ్రేషన్ 22 రోజులు కరోనా టైంలో చేశారు. ఆ టైంలో చిరంజీవి గారు ఒక స్వామినాయుడు గారి ఆశీస్సులతోటి, ఆయన బ్లెస్సింగ్స్ తోటి చిరంజీవి గారికి నేను చేసే సేవా కార్యక్రమాలను తెలియజేసి ఒక వీడియో బయట చిరంజీవి గారి నోట్ నుంచి రిలీజ్ చేశారు 10 minutes. అందులో నన్ను బ్లెస్ చేస్తూ జనసేన పార్టీ తరఫున నేను చేసే సేవా కార్యక్రమాలు, చిరంజీవి యువత ప్రెసిడెంట్ గా నేను చేసే సేవా కార్యక్రమాలని ప్రశంసిస్తూ నాకు బ్లెస్సింగ్స్ అందిస్తూ ఆయన లాస్ట్ లో ఒక మాట అన్నారు, మా ఇంటిల్లిపాది అందరం కూడా కళ్ళం నీళ్ళు పెట్టినాం. అదేంటంటే పన్నీర్ కిషోర్ నా అభిమానిగా అయినందుకు నేను గర్విస్తున్నాను అనే మాటని జీవితం సార్థకత అంటే నేను దాన్ని అనుకుంటున్నాను. ఇంకా అంతకు మించినటువంటి గొప్ప మాట గానీ బ్లెస్సింగ్స్ కానీ నా జీవితంలో లేవు. అండ్ చిరంజీవి గారిది బర్త్డే సందర్భంగా కూడా ఈరోజు మన విశ్వంబరాది గేమ్స్ అనేది రిలీజ్ అవడం జరిగింది కదా. సో చూసిన తర్వాత అభిమానిగా మీకు ఏమనిపించింది? తప్పకుండా 100% లేట్ అవుతున్నందుకు నిజంగా బాధపడ్డాం. కొంచెం ఎక్కడో గంత వెళ్తే అనిపించింది, భయం వేసింది. ఎలా ఉంటుంది, ఎందుకు లేట్ అవుతుంది సినిమా ఏమవుతుందని చెప్పి. కానీ ఈరోజు చూసిన తర్వాత అది అన్నయ్య లుక్ కానీ, ఆ వర్క్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, బాస్ ఈజ్ బ్యాక్. బాస్ ఈజ్ బ్యాక్ డైరెక్ట్ ఒకటే మాట, బాస్ ఈజ్ బ్యాక్ సార్. లేట్ అయినా కానీ మాకు మాత్రం లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్నారు బాస్ అంటే 100% ఇటు పడుతున్నాం. అండ్ చిరంజీవి గారి సినిమాలోంచి ఏదైనా మీకు నచ్చిన సినిమాలోంచి ఏదైనా ఒక డైలాగ్ చెప్పాలంటే ఏ డైలాగ్ చెప్పాలి? ఎవరైనా సహజంగా చెప్పేది ఇంద్రా సినిమాలో మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని, అదే డైలాగ్ ని అందరూ ఇష్టపడతారు, అందరూ అదే చెప్తూ ఉంటారు. కానీ అన్నయ్య డైలాగ్ ని చెప్పే అంత శక్తి సామర్థ్యాలు ఇది అభిమానులకు ఎవరికి లేరు. కాబట్టి అన్నయ్య ప్రతి ఒక్క నోట్లోంచి వచ్చే ప్రతి ఒక్క డైలాగ్ కూడా ఆనిమతిగా మాకు అన్నింటినీ ఇష్టపడతాం. కలిసారా చిరంజీవి గారిని పర్సనల్ గా? చాలా సార్లు కలిశాను సార్, చాలా సార్లు బ్లెస్ చేశారు. అన్నిటికంటే మరీ ముఖ్యంగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యిందంటే నాకు ఈ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మా నాన్నగారు, నేను పుట్టక ముందు, నేను నా బోర్న్ 83లోనే మా నాన్నగారు అప్పుడు చెన్నైలో ఉండేది, మెడ్రాస్లో ఉండేది. మా నాన్నగారు గుంటూరు నుంచి బస్సులు పెట్టి ఒక 5 టూరిస్ట్ బస్సులు ఉండే అన్నమాట. ఒక 5-6 టూరిస్ట్ బస్సులు పెట్టుకుని అక్కడే లంచ్ అంతా ప్రిపేర్ చేయించి వాళ్ళందరిని గ్యాదర్ చేసి గుంటూరు నుంచి చెన్నైకి మా నాన్నగారు బస్సుల్లో తీసుకెళ్ళేవారు చిరంజీవి గారు ప్రతి బర్త్డేకి. ఆయన బ్లడ్ లో నుంచి మాకు అలా వచ్చింది. ఆ చిరంజీవి గారు ఆయన చాలా సార్లు కలిశారు, ఆయనతో ఉన్న ఫొటోస్ ఉన్నాయి. అలా నేను మెగా అభిమాని అయ్యాను. ఇంకా దీనిలో గమ్మత్తైన విషయం ఏంటంటే మా పాపకు 5 years. టీవీలో సినిమాలో ఒక హీరో ఎవరైనా కనపడితే ఇద్దరిని గుర్తుపడుతుంది మా పాప. 1 చిరు, 2 పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరు పేర్లు మాత్రమే మా పాప గుర్తుపెట్టి మరీ చెప్తుంది. అంటే ఆ మెగా అభిమాన వృక్షం అనేది మా నాన్నగారి నుంచి నాకు, నా నుంచి మా పాపకి అయింది. ముందు తరాలకు కూడా ప్రతి ఒక్కళ్ళు మా ఫ్యామిలీ అంతగా మెగా అభిమానులుగానే బతుకుతాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచి లైక్ మీ ఫ్యానిజం అనేది ఎలా ఉందో చూపిస్తున్నారు. అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి మీకు, మీ దగ్గర నుంచి మీ పాపకి అండ్ కంటిన్యూ అవ్వాలని. ఐ హోప్ ఇంకా అందరూ మెగా ఫ్యామిలీకి మెగా అభిమానులు అవుతారని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా చిరంజీవి గారి పేరుతో, జనసేన పేరుతో మంచి కార్యక్రమాలని చేయాలనుకుంటున్నాను అండ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ చిరంజీవి గారికి కూడా అవి నోటీస్ అవుతూ మీరు ఆయన కలుస్తూ ఉంటారు. మీ బాండింగ్ ఇలాగే సాగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ తరఫున ముందుగా మన బాస్ కి, మన అన్నయ్యకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. నేను ఒకటే చెప్తాను మీ తరపు నుంచి. ఇప్పుడు చూస్తే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అని చెప్పి ఆ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 సీట్ నాది 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 అంటున్నారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, బాస్ ఈజ్ బాస్ ఆల్వేస్. సినిమా ఇండస్ట్రీకి నెంబర్ 1 ఎవరు ఉన్నారంటే ది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. అలాగే ఈ మధ్యకాలంలో డ్యాన్స్ సంబంధించి వాళ్ళు వీళ్ళు నెంబర్ 1 అని చెప్తున్నారు. కానీ నటరాజు, తెలుగు సినీ ఇండస్ట్రీకి నటరాజు ఎవరు ఉన్నారంటే
మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. జై చిరంజీవ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ.